నిన్న తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో గేమ్ చేంజర్ రామ్ చరణ్ నటించినటువంటి భారీ చిత్రం విడుదల సందర్భంగా ప్రీ ఈవెంట్ ఫంక్షన్ జరిగింది. దీనిలో చిత్ర నిర్మాతలు దిల్ రాజు గారు, చిత్ర దర్శకులు శంకర్ గారు, ఇంకా చాలామంది సినిమా ప్రముఖులు దానిలో పాల్గొన్నారు. వారితో పాటు జనసేనకి తెలుగుదేశానికి చెందినటువంటి నాయకులు, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అతిథిగా పాల్గొని ప్రసంగం చేశారు. చాలామంది వక్తలు తమ అభిప్రాయాలను ఈ ఫంక్షన్ ద్వారా వ్యక్తం చేశారు. ముఖ్యంగా చాలామంది వక్తలు పవన్ కళ్యాణ్ గారిని అద్భుతంగా పొగిడేటటువంటి కార్యక్రమం కూడా చేశారు. దానిలో శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మంచి మాట చెప్పారు. శంకర్ గారి అమ్మాయి మ్యారేజ్కి కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారికి చేసినటువంటి మర్యాద గురించి ఆయన చెప్పినప్పుడు నాకు కూడా నిజమే అనిపించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మా అమ్మాయి వివాహానికి కూడా నేను కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చాలా గౌరవంగా, చాలా చక్కగా ఆయన రిసీవ్ చేసుకోవటం, తరువాత కారు దాకా వచ్చి పంపించటం చేశారు. గేమ్ చేంజర్లో హీరో అయినటువంటి అన్న కొడుకు మన రామ్ చరణ్ గారు చాలా పెద్ద ఎత్తున పొగిడారు. అది వేరే అంశం. దానిలో కూడా కొంత రాజకీయ మసాలా కూడా వేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ విషయాలను పక్కన పెడితే దీనిలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కొన్ని విషయాలను లేవనెత్తారు. అదేంటంటే సినీ రంగానికి రాజకీయ రంగులు మేము అద్దాం, ఇంతకుముందు అద్దారు అనేటువంటి భావన కలిగే విధంగా. రెండో అంశం ఏంటంటే హీరోలు వచ్చి మా దగ్గర వంగి వంగి సలాములు చేయాల్సిన అవసరం లేదు, టికెట్ ధరలు పెంపు విషయంలో నిర్మాతలు వచ్చి మమ్మల్ని అడిగితే చాలు అనేటువంటి పద్ధతుల్లో ఒకటి. రెండో అంశం ఏంటంటే అసలు టిక్కెట్లు ధరలు డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉంటాయి. డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉన్నప్పుడు, డిమాండ్ ఉన్నప్పుడు ధర ఎక్కువగా ఉంటుంది, ఆ ధర ప్రకారం కొనుక్కుంటారు అని డిమాండ్ సప్లై మీద ఆధారపడే సూత్రాన్ని ఆయన ఇక్కడ చెప్పారు. ఇంతకుముందు కూడా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఇదే విషయాన్ని ఆయన చెప్పినటువంటి సందర్భం ఉంది. ఇక్కడ జెంటిల్మెన్ సినిమా గురించి ఎవరైతే శంకర్ దర్శకత్వం వహించారో ఆ జెంటిల్మెన్ సినిమా చూడటానికి పవన్ కళ్యాణ్ గారు బ్లాక్లో టికెట్ కొనుక్కుని వెళ్ళానని, ఆ బ్లాక్లో ఎక్కువ మొత్తంతో కొనుక్కున్నటువంటి డబ్బు నిర్మాతకు హాలు వారికి చేరదు కాబట్టి టికెట్లు పెంచడం సమంజసము అనేటువంటి మాట మాట్లాడారు. దీన్ని నేనేం తప్పు పట్టడం లేదు. కానీ డిమాండ్ సప్లై మీద ఆధారపడి టిక్కెట్లు ఉంటే ఇంక ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది అనేది నాకు ఉన్నటువంటి సందేహం. నిర్మాతలు, థియేటర్ వారు నిర్ణయించుకొని టికెట్ ధరలు ప్రకటించుకోవచ్చు. ప్రభుత్వం దానిలో పాత్ర వహించవలసినటువంటి అవసరమే లేదు. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి, ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి, మీరు చెప్పినటువంటి సిద్ధాంతం నిజమే అయితే ప్రభుత్వం సినిమా ధరల మీద, టిక్కెట్ల మీద ఏ విధమైన అజమాయిషీ చేయవలసిన అవసరం లేదు అనేటువంటి మాట మాట్లాడి ఒక జీవోని రిలీజ్ చేయండి. థియేటర్ యజమానులు అదేవిధంగా నిర్మాతలు మాట్లాడుకొని ఒక టిక్కెట్ రేటు ప్రతి సినిమాకి కూడా ప్రకటించుకోండి, అది మీ ఇష్ట ప్రకారం చేసుకోండి అని ప్రకటించవచ్చు కదా. ప్రభుత్వం దీనిలో ఎందుకు ఇంటర్ఫీర్ కావాలి అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడారు. నాకు చాలా విచిత్రంగా అని కూడా అనిపించింది. దీనిలో చాలా ఇష్యూస్ దీనిలో ఇమిడి ఉన్నాయనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు గమనించాలనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సరే, ఇప్పుడు ఆయన ఏమన్నారంటే హీరోలు వచ్చి వంగి వంగి సలాం చేసి వాళ్ళందరూ ముఖ్యమంత్రులను కలుసుకొని వారి దగ్గర టిక్కెట్లు పెంచమని అడగాల్సిన అవసరం లేదు అన్నారు. మంచిదే. నేను ఇక్కడ అడుగుతా ఉన్న ఒక మాట, మీరు ఇందాక చెప్పినటువంటి అంశం టిక్కెట్లు ధరలు డిమాండ్ మీద, సప్లై మీద ఆధారపడతాయని హీరోలు వచ్చి ముఖ్యమంత్రులను అడగాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు, మరి నిన్నగాక మొన్నే కదా తెలంగాణలో, అది కూడా తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి కేంద్రమే కదా, అదే ప్రధానమైనటువంటి కేంద్రం కూడా. అక్కడ శాసనసభాముఖంగా రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ప్రకటించారు, నేనున్నంత వరకు టిక్కెట్లు ధరలు పెంపు కానీ, ప్రత్యేకమైన షోలు వేయటం కానీ, వారికి స్పెషల్ ప్రివిలేజెస్ కల్పించడం కానీ జరగదు అని శాసనసభలో గట్టిగా చెప్పినప్పుడు మరి మీరు దాన్ని ఖండించాలి కదా. రెండో అంశం ఏంటంటే హీరోలు వచ్చి సలాములు పెట్టి టిక్కెట్ల ధరలు అడగాల్సిన అవసరం లేదు అన్నారు. మంచిదే. మరి ఒక తోటి హీరోని అరెస్ట్ చేసి ఒక రాత్రంతా జైల్లో పెడితే దాన్ని కనీసం ఖండించడానికి ఒక హీరోగా, రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా, ఉప ముఖ్యమంత్రిగా మీరు నోరు విప్పి మాట్లాడడానికి 27 రోజులు ఎందుకు పట్టింది అనేది నాకు ఇక్కడ పాయింట్. పోనీ 27 రోజుల తర్వాత అయినా
అరెస్టు అన్యాయం అని చెప్పలేదు. రెండో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని పొగిడేటటువంటి కార్యక్రమాలు చేశారు. ఎందుకు ఈ రకమైన ద్వంద్వ వైఖరి మీరు అవలంబిస్తున్నారు? మీరు సూటిగా మాట్లాడే వ్యక్తిని, నిరభ్యంతరంగా, నిర్మోహమాటంగా, నిర్భీతిగా మాట్లాడే వ్యక్తి అని మీ వాళ్ళందరూ చెబుతూ ఉంటారు కదా. ఎందుకు ఇక్కడ ఈ ద్వంద్వ వైఖరి వహించాల్సి వచ్చిందో కూడా మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుందనేది నా అభిప్రాయం. చాలామంది అంటారు, నేను వీడియో చేసినప్పుడు కూడా కింద అప్పుడప్పుడు కామెంట్స్ చూస్తున్నా, మిమ్మల్ని గురించి మేము మాట్లాడడం తప్పుగా మాట్లాడుతున్నారని కామెంట్స్ పెడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, నేను మాట్లాడే ప్రతి విషయానికి లాజిక్ ఉంటుందనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు నిర్మోహంగా మాట్లాడే వ్యక్తి అనేది కూడా నాకు తెలుసు. అదేవిధంగా అందరికీ గౌరవం ఇచ్చేటటువంటి వ్యక్తి అని కూడా నాకు తెలుసు. అయితే ఇక్కడ అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు స్లోగా దాని నుంచి బయటకు వచ్చేస్తున్నారు. కుట్రలు కుతంత్రాలతో సమయానుకూలంగా మాట్లాడే ధోరణికి వచ్చేస్తున్నారు. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి యొక్క సాన్నిహిత్యం. అందువలన కొన్ని మాట్లాడవలసినటువంటి సమయంలో నిర్భీతిగా మాట్లాడలేకపోతున్నారు అనేది నా ఉద్దేశం. ఇక్కడ ఖచ్చితంగా కూడా దాన్ని నేను నమ్ముతున్నాను. చంద్రబాబు నాయుడు గారితో సహవాసం చేసిన తర్వాత స్లోగా ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ని పక్కన పెట్టేసి రాజకీయంగా ఇవాళ ఆయన తగ్గటం, పెరగటం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ఆయన క్యారెక్టర్కు భిన్నమైనది. కొత్త క్యారెక్టర్ని ఆయన సంతరించుకుంటున్నాడనే విషయాన్ని అభిమానులు గమనించాలి. ఏదో రాంబాబు గారు సందర్భోచితంగానో సందర్భం లేకోకుండానో పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు అని దయచేసి అనుకోవద్దు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం నేను చేస్తున్నాను. అంతేకాదు మరొక అంశాన్ని కూడా ఇక్కడ నేను మనవి చేస్తున్నా. ఈ ఏదైతే పుష్ప సినిమా వివాదంలో పవన్ కళ్యాణ్ గారు కుట్రపూరితంగా వ్యవహరించారనే దానిలో ఏ విధమైన సందేహము నాకు లేదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. ఇప్పటికీ ఎప్పటికీ చెప్తున్నా, పుష్ప సినిమాకు వెళ్ళినప్పుడు, అర్జున్ వెళ్ళినప్పుడు జరిగిన తొక్కిసలాటలో మరి రేవతి మరణించడం అనేది దురదృష్టం. అయితే ఇట్ ఈజ్ ప్యూర్లీ అన్ యాక్సిడెంట్. అతనికి ఏ విధమైన దురుద్దేశము లేదు. అలాంటి దురుద్దేశం లేని, ఇంటెన్షన్ లేని, నెగ్లిజెన్స్ లేనటువంటి ఒక హీరోని, నీ తోటి హీరోని, సరే బంధువు కూడా, నీకేదైనా కోపం ఉంటే ఉండొచ్చు, విశాల దృక్పథంతో ఆ రోజు మీరు బయటకు వచ్చి మాట్లాడకపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. దీన్ని మీరు ఎప్పటికీ సమర్థించుకోలేని విషయాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నాను. అయితే చివరిగా రెండు విషయాలు నేను చెప్తున్నాను. ఒకటి, హీరోలు వంగి వంగి దండాలు పెట్టుకోవాలని ఎవరు అనుకోరు. మీరు కూడా మర్చిపోయారేమో, అజ్ఞాతవాసి సినిమాకి టిక్కెట్లు పెంచడం కోసం ఆ రోజున కేసీఆర్ గారిని వెళ్ళి మీరు కలుసుకున్నారు. అది మీరు మర్చిపోతున్నారు. ఎవరిను కలిసినా కలవకపోయినా తెలుగు చలనచిత్ర సీమ ముందుకు వెళ్ళాలని, అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటాం. ధరలు పెంపు తక్కువ ఇవన్నీ కూడా మీ ఇష్టానుసారం కాకుండా సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా కూడా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి, నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. తప్పనిసరిగా ధరలు పెంచవలసినప్పుడు పెంచవలసిందే, తగ్గించవలసినప్పుడు తగ్గించవలసిందే. సామాన్యుణ్ణి, వినోదాన్ని పొందాలని కోరుకుంటున్న సామాన్యుణ్ణి కూడా దృష్టిలో పెట్టుకొని మీకు నష్టం లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పారు, 100 కోట్లకు మించి వ్యయమవుతున్న చిత్రాలను ప్రత్యేకంగా చూడాలని ఆ రోజున చెప్పిన విషయాన్ని మీరు మర్చిపోయారని అనుకుంటున్నాను. కాబట్టి చివరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు, మీరు రుజుమార్గంలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే సంతోషిస్తారు. అలా కాకోకుండా కప్పదాటుగా వ్యవహరిస్తే మీ క్రేజ్ డౌన్ అయిపోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను.